ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కదలాడుతున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు అమాంతం పడిపోవడంతో సూచీలు నేడు పరుగులు పెడుతున్నాయి. సెన్సెక్స్ 2655 పాయింట్ల లాభంతో 77,272 వద్ద కొనసాగుతుంది. ఇక నిఫ్టీ 775 పాయింట్లు పెరిగి 23,899 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఆటో, బ్యాంకింగ్, కన్జ్యూమర్స్ డ్యూరబుల్స్ సూచీలు 4% పైగా ఎగబాకాయి. నిఫ్టీలో ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్, ఎల్ఎన్టీ, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు రాణిస్తున్నాయి. ఓఎన్జీసీ, కోల్ ఇండియా, టెక్ మహీంద్రా షేర్లు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. ఇక ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కదలాడుతున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు అమాంతం పడిపోవడంతో సూచీలు నేడు పరుగులు పెడుతున్నాయి. సెన్సెక్స్ 2655 పాయింట్ల లాభంతో 77,272 వద్ద కొనసాగుతుంది. ఇటు నిఫ్టీ 775 పాయింట్లు పెరిగి 23,899 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఆటో, బ్యాంకింగ్, కన్జ్యూమర్స్ డ్యూరబుల్స్ సూచీలు 4% పైగా ఎగబాకాయి. నిఫ్టీలో ఇంటర్ గ్లోబల్స్ ఏవియేషన్, ఎల్ఎన్టీ, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు రాణిస్తున్నాయి. ఓఎన్జీసీ, కోల్ ఇండియా, టెక్ మహీంద్రా షేర్లు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి.